అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చినటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు. కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు, మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు. ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను, ఆ రోజు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్టు. ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని, మా అన్హ్యాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈవీఎంని మాక్ పోలింగ్ ద్వారా ఎలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ చెక్ ఎఫ్ఎల్సీ ద్వారా చెకింగ్ చేస్తారు, కమిషనింగ్ అప్పుడు చెక్ చేస్తారు, కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ముందర కూడా చేస్తారు. తర్వాత ఈవెన్ పోలింగ్ రోజు కూడా చేస్తారు, మాక్ పోలింగ్ చేస్తారు. ఏది పోలింగ్ రోజు అర్లీ మార్నింగ్ కూడా చేస్తారు. అది కాదని మళ్ళీ ఈరోజు మేము మాక్ పోల్ చేస్తామంటే ఇది నాట్ యాక్సెప్టబుల్. మేము అడిగేది ఏంటి, పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలో ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నామో అందులో ఉన్నటువంటి డేటాను కౌంట్ చేయమంటుంటే అందులో ఉన్నటువంటి డేటాను పూర్తిగా ఎరేజ్ చేసి ఫ్రెష్గా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటిని కౌంట్ చేస్తామన్నారు. మాకు అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మేము మా అన్హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ బాయ్కాట్ చేశాము. ఇదే విషయం హైకోర్టులో పెండింగ్ కూడా ఉంది. కోర్టు వారి డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఈ విధంగానే ప్రాసెస్ మాకుంది అంటున్నారు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే 1వ తేదీ జూన్ 2024 ఇచ్చారో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ది ఈవీఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ని అంటే ఏదైనా మ్యానిపులేషన్ చేస్తారా లేకపోతే ట్యాంపరింగ్ చేస్తారా చెక్ చేయాలి. బెల్ ఇంజనీర్స్ ఆర్ ఈసీఐల్ ఇంజనీర్ అని క్లియర్గా ఉంది. అందులో ఎక్కడా మాక్ పోల్ సంబంధించి లేదు. ఏది 1 జూన్ 2024 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్లో ఏదైతే 16 జూలై 2024 ఇచ్చారో టెక్నికల్ ఎస్ఓపి, టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అందులో మాక్ పోల్ అన్నటువంటిది. మేము అడుగుతున్నది పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలను అందులో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేయమని అడుగుతూ ఉంటే అవంతా ఎరేజ్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఎవరికి కావాలి ఇప్పుడు ఫ్రెష్గా మాక్ పోల్ కండక్ట్ చేయడము? వీ డు నాట్ నీడ్ దట్ కదా ఇప్పుడు. సో ఆ రోజు జరిగినటువంటిది ట్యాంపరింగ్ ఏమైనా జరిగి ఉంటే ఆ ఓట్లను, ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను వీవీప్యాట్తో సరిపోల్చి చూడమని మా డిమాండ్. అది ఎరేజ్ చేసి ఫ్రెష్గా పెడతామంటే మాకు యాక్సెప్టబుల్ కాదు. ఇచ్చామండి, లెటర్ ఇచ్చాము. వాళ్ళు మీకు తర్వాత ఒక కాపీ కూడా ఇస్తామన్నారు. లేదు అసలు ఏమీ లేదు జరగలేదు. రీకౌంటింగ్ మీరు ఏదైతే పోలింగ్ కేంద్రం అనుమానం వ్యక్తం చేశారో వాటిని మాత్రమే మీరు 12 పోలింగ్ లేదు, 12 పోలింగ్ బూతులు. ఎందుకంటే 5% అంటే ఒంగోలులో 259 పోలింగ్ బూతులు ఉన్నాయి. 5% అంటే 12 పోలింగ్ బూతులు వస్తాయి. ఆ 12 పోలింగ్ బూతులకు సంబంధించి మనం డబ్బులు కూడా పే చేయడం జరిగింది. చేయలేదు కదా, ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కదా. మేము ముందే ఎప్పుడైతే చెప్పారో డేటా ఎరేజ్ చేస్తామని వద్దు అని చెప్పి మేము చెప్పాము. మేము లెటర్ ఇచ్చేస్తాము. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.